ఈరోజు విజయనగరం అవుతున్న పురుషోత్తమ గారికి నా యొక్క నమస్కారాలు. మరి చెప్పాలంటే పురుషోత్తమ గారి గురించి చాలా ఉన్నాయి, కానీ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే పురుషోత్తమ గారికి విద్యార్థులన్న పాఠశాలన్న ఎంతో ఇంకొకటి ఏంటంటే ప్రకృతి పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మొక్కలు నాటించాలంటే ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటారు. విద్యార్థులు తెలియని విషయాన్ని తెలియపరుస్తుంటారు. నా సమయంలో నేను ఈ పాఠశాలలోని 4 సంవత్సరాలు పుట్టేది. పాఠశాలని ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు ఏదో చేయకపోతూ ఉంటారు. కానీ పురుషోత్తమ సార్ మనసులని మరి ఎలా ఉంటారు మామూలు మాత్రం ఏనాడు నేను వాడపడడం చూడలేదు. ఎందుకంటే తెలియని విషయాన్ని పదే పదే అడిగినా సరే సారు ఒక ప్రజలాగా సలహా ఇస్తూ ఉంటారు. సార్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే విద్యార్థులు ఆ టైంలో వచ్చి ఏదైతే అడిగినా సరే ఇది మనకి సమాధానం చెప్తారు, అటు పిల్లలకి విద్యార్థులకి సమాధానం చెప్తారు. మరి సారు మరి ఎప్పుడైనా సరే ఇంకా జీవితంలో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా సార్ సర్వీస్ కూడా ఇంకా మన పాఠశాలలో ఉంటే బాగుంటుంది. సారు రిటైర్ అవుతున్నారు అనే ఆలోచన మనలో లేదు కదా, ఉందా? ఎందుకంటే సార్ చూస్తే ఇంకా సర్వీస్ ఉంది అనే ఆలోచన మనలోనే అనిపిస్తుంది కదా. కాబట్టి సార్ లాంటి వాళ్ళు పాఠశాల వాళ్ళు ఉంటే ఇంకా మంచిదని తెలిసి సర్వీస్ కూడా ఇంకా కొనసాగిస్తే బాగుందనే ఆలోచన నాకైతే ఉంది. మీ అందరికీ ఉందా? కాబట్టి సార్కి జీవితంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అనారోగ్యం లేకుండా మరి పాఠశాలకి ఇంకా సార్ యొక్క మరి నాలెడ్జిని అంతా కూడా అందరికీ పంచుతానని చెప్పి ఇంకా సారు వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా మరి శుభాకాంక్షలు చెప్తూ తెలియజేస్తూ సారు ఆయుష ఆరోగ్యంగా ఉండాలని మేడం గారు మరి దళితులకు చెందిన కొడుకుకి కూతురికి కూడా ఆయుష ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని చెప్పి నేను ఇచ్చిన కొంత సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఇస్తున్నాను. వారికి ఆయురారోగ్యేశ్వర్య ప్రసాదించే భగవంతుని తరఫున వేడుకుంటూ మరి చక్కటి సందేశాన్ని వివేక మేడం గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి మన అభ్యాసాలు కూడా అనే యొక్క సందేశాన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వారు ఈరోజు నిర్మాణం చేసుకున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. నేను ఇంకా నాతో కొంతమంది ఉద్యోగ సంఘాలు అందరూ ఒక్కపాలే వచ్చి పాఠశాల 2009లోనే వచ్చి పాఠశాల దాంతో 5.5 సంవత్సరాలు కలిసి పనిచేసిన మేము ఈ పాఠశాలలోనే. నేను బ్రాహ్మణుల్లో చెప్పేటటువంటి టైంలో సార్ మల్లారం నుంచి ఎదురవుతూ ఉండేవాడు. నేను రావడం నుంచి ఎందుకంటే సార్ మల్లారం నుంచి మరి కలగొండ అవుతుండేవాడు. అప్పుడే సార్తో బాగా పరిచయం ఉండేటటువంటి ఏర్పడింది. సైన్స్ చెప్పేటటువంటి విషయంలో గొప్ప మేధావి. ఎందుకంటే ప్రాక్టికల్ గా చెప్తే మామూలుగా లెసన్స్ చెప్తూ ఉండదు, జాగ్రత్త కాదు ప్రాక్టికల్ గా. ఇప్పుడు ఉదాహరణకి కంప్యూటర్ కాడికి తీసుకుపోయి 10th క్లాస్ వాళ్ళు కానీ 9th క్లాస్ వాళ్ళు కానీ, అంటే వారు చెప్పేటటువంటి ఏ క్లాస్ అయితే ఉందో ఆ క్లాస్ పిల్లలు కూడా కంప్యూటర్ కాడికి తీసుకుపోయి నిలబెట్టి ఆ కంప్యూటర్ లో ఆ లెసన్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పిల్లలు ప్రాక్టికల్ గా చూసి త్వరగా అర్థమవుతున్నటువంటి ఉద్దేశంతో మరి ఆ ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. తర్వాత ఈ యొక్క కొన్ని లెసన్స్ ప్రకృతిలోకి తీసుకుని చూపించినట్లయితే బయటికి చేసుకొని కొన్ని పాఠానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పినట్టయితే పిల్లలకు తొందరగా అర్థమవుతుందని చెప్పండి. ప్రతి లెసన్ కూడా ప్రాక్టికల్ గా చెప్పేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి.
అంటే పిల్లలకి తొందరగా పాఠ్యాంశం గురించి తొందరగా అర్థం కావాలనేటటువంటి మరి తపన ఆయనలో ఎక్కువగా ఉండేటటువంటిది. ఇదే కాదు, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే పురుషోత్తం గారు ఖచ్చితంగా నిర్వహిస్తారు. ఎందుకంటే పురుషోత్తం గారికి బాగా ఇష్టం ఆ సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఎట్లా నిర్వహించాలి ఏంటి అనేటటువంటిది ఆయన గారికి పెట్టింది పేరు. మరి స్నేహంగా కానీ తర్వాత మరి ఆయన గారు ఎవరితో ఏ విధమైనటువంటి మరి గతంలో పెట్టుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి కాదు. చాలా మంచి ఉపాధ్యాయుడు. కానీ ఈ రోజు మరి పదవి విరమణ చేస్తున్నారంటే నేనే నమ్మలేకపోయాను. మేడం గారు చెప్పారు. చెప్పి మరి పురుషోత్తం గారికి ఈ రోజు పదవి విరమణ ఉందని చెప్పనేసరికి నేను ఆశ్చర్యపోయి 7 సంవత్సరాలు ఉందనుకున్న సార్ సర్వీస్ అంటే పదవి విరమణ చేసేటటువంటి వయసు ఇంకా ఇక్కడ రాలేదు అనేటటువంటి భావనలోనే ఉంది. కాబట్టి మరి మరి ఆ రోజు మరి పాఠశాలలో చేర్పించేటటువంటి టైంలో సరైనటువంటి డేట్ ఆఫ్ బర్త్ చేశారో వేయలేదో నాకైతే తెలియదు. కానీ సార్కు మటుకి 58 ఏళ్ళు వచ్చినాయి అంటే మనకి ఎవరు నమ్మేటటువంటి పరిస్థితి అయితే లేదు. సరే, ఉపాధ్యాయుడు ఆడపిల్లనంగా ఆటవాడికి పోకూడదు. ఉపాధ్యాయుడు అంటే మరి పదవి విరమణ చేయకుండా ఉండటం అనేటటువంటి జరిగినటువంటి పని. కాబట్టి ఈ పదవి విరమణ సమయంలో మరి సారు మరి సార్కి భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి వారి కుటుంబానికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పని కోరుకుంటూ ఈ పాఠశాలకి, ఎందుకంటే మరి గిరిజన హరిజన పిల్లలు ఉండేటటువంటి పాఠశాల కాబట్టి ఈ పాఠశాలలో కొంత సమయాన్ని మరి దిగిపోయిన తర్వాత కూడా కేటాయించి 10వ తరగతి రిజల్ట్ కి మంచి అవకాశాన్ని కల్పిస్తారని చెప్పని మరి ఈ పాఠశాలలో 1 గంట అయినా కూడా 10వ తరగతి పీరియడ్ 1 గంట అయినా కూడా చెప్పి 10th క్లాస్ వాళ్ళకి మంచి రిజల్ట్స్ కోసం మరి ప్రయత్నిస్తారని చెప్పని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి ఈ అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు. గొప్ప మేధావి వారి సహసిద్ధంగా వచ్చినటువంటి ఆ సమస్యని కొనియాడుతూ సాయమైనటువంటి సంబంధాన్ని గుర్తు చేసుకుంటూ మన కళ్ళ నుంచినటువంటి అభివృద్ధి తెలియజేస్తూ తదుపరి మన పాఠశాల ఉపాధ్యాయులు చేరుగారు కూడా నేను వచ్చింది ఇక్కడికి 1 సంవత్సరం కాలం కూడా కాలేదు. కానీ ఈ స్కూల్కి వచ్చాక ఒక ఉపాధ్యాయుడు అంటే సామాన్యంగా ఉండాలి, ఉండాలేమో మనం ఉండాలి అని నేర్చుకొని అలా ఉండాలని రోజు ట్రై చేస్తా. కానీ అది మాత్రం ఎక్కువ ట్రై చేయడం వరకే దాన్ని సాధ్యపడలేదు. నేను ఉన్న ఈ తక్కువ కాలంలోనే సారు స్కూల్కి ఎలా టీచర్ అంటే ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేటటువంటి విధంగా పనిచేసేవాడు. సంపద ఉంటుంది అందరికీ, ధన సంపద ఉంటుంది. ధన సంపద వారు ఉంటుంది, రేపు వస్తుంది. కానీ విద్య అనే సంపద దాన్ని ఎవరు తొలగించరు. అది ఎప్పటికీ అలాగే ఉంటుంది, అది ఎప్పటికీ వృద్ధి పొందుతుంది, దాన్ని ఎవరు దోచుకోలేదు. అలా సంపద అనేది సాగుతుంది. ఆ సంపద సాగు తర్వాత కాలం కూడా సుఖ సంతోషాలు ఉండటానికి అది తీసుకొచ్చినటువంటి
విజయలక్ష్మి గారికి అభినందనలు తెలియజేస్తున్న తదుపరి ఉచ్చారణ గారిని కూడా ఆ సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, నాతోటి ఉపాధ్యాయులకు, పురుషోత్తమ సార్ గారి ఫ్యామిలీకి, మరి మా యొక్క పాప బాబుకి అందరికీ నా యొక్క నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క అందరూ చాలా విషయాలు పురుషోత్తమ సార్ గురించి చెప్పారు. నేనైతే 2012 పాఠశాలకు వచ్చిన దగ్గర నుంచి సుమారు 7 సంవత్సరాల నుంచి సార్ని చూస్తూనే ఉన్నాం, సార్తో పాటు పనిచేసాం. సారు చాలా మితభాషి. మేము ఏదైనా టాపిక్ పెట్టినప్పుడు చర్చలో మేమందరం మాట్లాడుతుంటాం, కానీ సార్ మాత్రం దాన్ని జాగ్రత్తగా వింటారు. విని బుల్లెట్ పాయింట్స్ అన్నట్టుగా దానికి ఒకటే మాట చెప్పేస్తారు. దానికి ఎంతమంది మాట్లాడింది కూడా ఒక మాటతో అయిపోతుంది అనమాట. అంటే సారు మంచి గుడ్ లెసన్ అనమాట. బాగా వింటారు, విని మంచి నిర్ణయం తీసుకుంటారు. మేమైతే ఒకటే కాపులా ఊరికి మాట్లాడుతూనే ఉంటాం. మేము సార్ మటుకి మన యొక్క శక్తిని మొత్తం ఆదా చేసుకొని చక్కగా వింటారు, విని మంచి మాటని బయటికి మాట్లాడతారు అనమాట. మరి మనం కూడా ఆ విధంగా ఫాలో అవ్వాలని అనుకుంటాం, కానీ ప్రయత్నం చేసిన దానిలో మేము సఫలం కావట్లేదు. ఎందుకంటే మరి కొంతమంది మంచి వ్యక్తుల నుంచి మనం కొన్ని మంచి విషయాలని పాటిస్తే మనం కూడా వాళ్ళలాగా మారడానికి ఎంతో కొంత మనకి మారి మనం ఆ విధంగా ఉపయోగపడతామని అనుకుంటున్నాం, కానీ మేము చేయలేకపోతున్నాం. తర్వాత సార్ పాఠశాలకి ఎప్పుడు ఆన్ టైంలోనే ఉంటారు. మేము హరీబరీగా ఎంత టైము మేనేజ్మెంట్ చేసుకున్నామన్నా అదే టైం అయిపోతుంది మాకు. సార్ మాత్రం 9:30 అంటే ఖచ్చితంగా 9:30కి ఉంటారు. తర్వాత వాళ్ళ క్లాస్ ఉంటే ఖచ్చితంగా వెంటనే క్లాస్లోకి వెళ్తారు. మేమైతే ఒక 5-10 నిమిషాలు ఆఫీస్లో ఆమాటి చర్చించుకొని వెళ్ళేసరికి మాకు 10 నిమిషాలే టైం పడుతుంది. అదేవిధంగా ఫస్ట్ పీరియడ్ ఎంత ఎర్లీగా అయితే క్లాస్కి వెళ్తారు, చివరి పీరియడ్ వరకు కూడా మేమైతే లాస్ట్ పీరియడ్ పిల్లలకి ఏం చదువుకుంటారు అని మేము చక్కగా ఏదో ముచ్చట పెట్టుకుంటా ఉంటాం. సార్ మాత్రం ఆ చివరి పీరియడ్ వరకు కూడా చక్కగా అవైల్ చేసుకుంటారు. తనకున్న సమయాన్ని విద్యార్థులతో చక్కగా గడిపి వారికి అనేక మంచి విషయాలు బోధిస్తారు. ఇంకా సార్ గురించి చెప్పాలంటే మేము చెప్పడానికి కూడా అంత మాకు ఏమంటారు ఎలిజిబిలిటీ ఉందా అన్నంత ఇదిగా ఉందన్నమాట. సార్ గురించి చెప్పడానికి మాకు ఇంకా అనుభవం కూడా లేదు. చక్కగా సార్ గురించి అందరూ కూడా బాధపడుతూ చెప్పారు, కానీ సార్ అయితే చక్కగా తన సర్వీస్ అంతా హ్యాపీగా పూర్తి చేసుకొని సంతోషంగా రిటైర్ అవుతున్నారు. కాబట్టి అందులో బట్టి నేను కూడా చాలా హ్యాపీగానే ఉన్నాను. ఎందుకంటే ముందు మా సర్వీస్ అంతా మేము అంత ఆరోగ్యంగా చేయగలుగుతామో లేవో, పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి సర్వీస్ మొత్తాన్ని చక్కగా చేసి హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. అంతేకాక సార్ తన పిల్లల్ని, మేమైతే మా పిల్లల్ని మాకంటే ఇంకా మంచి పోస్టులకి మంచిగా తయారు చేయాలని పిల్లల్ని ఎంతో శ్రమపడి ఎక్కువ డబ్బులు పే చేసి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం. కానీ సార్ మాత్రం మంచిగా సమాజానికి ఉపయోగపడే వృత్తిలో పిల్లలిద్దరిని సెటిల్ చేశారు. అందుకు సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ విధంగా సార్ ఏ నిర్ణయం తీసుకున్నా మంచి నిర్ణయాలే తీసుకుంటారు. ఎందుకంటే రేపు ఉపాధ్యాయుడే ఈ సమాజాన్ని మార్చగలిగేది. అటువంటి వృత్తిలో ఇద్దరు పిల్లల్ని మళ్ళీ సార్ రిటైర్ అయ్యేలోపు వాళ్ళిద్దరిని సర్వీస్లోకి తీసుకొచ్చారు. కాబట్టి సార్కి చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా సార్ రేపు రిటైర్ అయినాక ఈ హాస్టల్ పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర ఉంటారు. వీళ్ళకి అవసరమైన వస్తువులు ఒక రకంగా ఇది సార్ పర్సనల్ అయినప్పటికీ వాళ్ళకి నీడి అయితే ఏంటి, సోప్స్ కానీ హెయిర్ ఆయిల్ కానీ ఇంకా రకరకాలుగా ఏ ఐటమ్స్ అయితే కావాలో చక్కగా తీసుకొచ్చి మరి అక్కడ ఉన్నటువంటి కాస్ట్కే మళ్ళీ ఎక్కువ కాస్ట్ లేకుండా చక్కగా పిల్లలకు అందిస్తున్నారు. మరి సార్ అయితే ఆ రోడ్డు మళ్ళీ ఎట్లా పూరిస్తారో మాకైతే తెలియదు. పిల్లలైతే చాలా హ్యాపీగా ఉంటారు. అన్ని విషయాల్లో మంచి పర్యావరణం వేస్తారు. ఏదైనా ఒక చెట్టు మొక్క వంగిపోయింది అనుకోండి, మేమైతే చూసి అలా వెళ్ళిపోతాం. ఆ వంగిన దానికి ఒక కర్ర పెట్టో ఒక తాడు పెట్టో దాన్ని చక్కగా కట్టి దాన్ని స్ట్రైట్గా చేస్తారు. అది చక్కగా ఎదుగుతుంది, మనకి నీడనిస్తుంది. మరి మేమైతే అలా పట్టించుకోం. కాబట్టి సార్లో చాలా మంచి గుణాలు ఉన్నాయి. తర్వాత మీ రిటైర్మెంట్ ఫంక్షన్ గురించి సార్ మరి ఇలా ఉండాలి సార్, మనకంటే ముందు చాలా మంది ఇలా చేసుకున్నారు సార్, ఇలా చేద్దాం, మరి మనకు ఒక ఆనవాయితీ ఉంది సార్ చేద్దామంటే, లేదు మేడం నాకైతే ఇష్టం లేదు, నేను సర్వీస్లోకి ఎలా వచ్చానో అలాగే రిటైర్ అవుతాను.
అంతే, ఈ ఆడంబరాలతో నాకు ఏమొద్దని అంటారు. కానీ మేము మరి చాలా మంది చేసుకుంటూ వస్తున్నాము. ఈ స్కూల్కి వచ్చినాక సుమారుగా 7 మంది చేస్తున్నాను కాబట్టి ఇదంతా చూస్తున్నాం కాబట్టి సార్ మీరు చేసుకోకపోతే బాగోదేమో సార్ అంటే సార్ ఒకేమంటున్నారు, మేడం ఒకరి గురించి కాదు, మనకంటూ మనకు ఒకరు ఉండాలి, ఒకరిని మనం ఎప్పుడు కంపేర్ చేసుకోవచ్చు, మన విజన్ అనేది మనకు ఉండాలని సార్ చక్కగా మన యొక్క విజన్ ప్రకారమే మరి మేము ఉన్న పనిలో ఈ కొద్దిగా అరేంజ్ చేసి సార్కి ఏ విధంగా చేయడం జరిగింది. కాబట్టి సార్కి భవిష్యత్తులో కూడా ఇంకా అసలు సార్ ఎప్పుడు ఆరోగ్యవంతులే, ఎందుకంటే సార్ ఆరోగ్యవంతులు అని చెప్పడానికి మనం తీసుకునే డైటే భోజనాలు అరేంజ్ చేస్తే మేము అందరం ఆహా అని బాధపడతాం. సార్ మాత్రం లిమిటెడ్ ఫుడ్డే తీసుకుంటారు. అంత మంచి ఆరోగ్యం మెయింటైన్ కావడానికి క్రమశిక్షణ కలిగినటువంటి డైట్ తీసుకోవాలి. మంచిగా మరి టీచర్ అంటే ఎలా ఉండాలి, అపీరెన్స్ కూడా మంచి డ్రెస్అప్, సింప్లిసిటీ అన్ని సార్లో ఉన్నాయి. కాబట్టి ఒక మంచి సార్ ఏంటంటే ఇన్స్పిరేషన్ పిల్లలకి. నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే సార్ నాకు చాలాసార్లు చెప్పారు, మేడం ఒకసారి మీరు మాట్లాడండి, నెక్స్ట్ మీ పిఎల్ పోతుంది, చక్కగా మాట్లాడతారు, అదే అలవాటు అయిపోతుంది. సార్ నాకు భయం సార్ లేదా అట్లా నేనే కాదు చాలా మంది విద్యార్థులకి మనకి స్కూల్లో ఏ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన పురుషోత్తం సార్ అంటేనే మైక్. మన ప్రోగ్రామ్ అంటే సార్ అనేది చేస్తారు, చక్కగా దాన్ని మంచిగా అందరికీ ఎలా ఆహ్వానించాలి, ఎలా చేయాలి ఏంటనేది చక్కగా చెప్తారు. మరి నెక్స్ట్ మన స్కూల్లో ఏ ప్రోగ్రామ్ చేసుకోవాలన్నా ఆ రోడ్డుకి మాత్రం ఏదో కొంత చేయగలుగుతాం, కానీ 100% సార్ చేసినంత చేయలేమని మేము అనుకుంటున్నాం. కాబట్టి సార్ అన్ని విషయాల్లో ఒక ఐడియాగా ఉన్నారు కాబట్టి సార్లో కొన్నైనా మనం తెచ్చుకొని ఆ విధంగా ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. విద్యార్థులు కూడా అంటే చక్కగా ఇంటి చదువుకొని మీరు కూడా సార్లో ఉన్న కొన్ని లక్షణాలే మనం అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో మనం కూడా సార్ లాగా తయారవుతుందని ఆశిస్తూ సార్కి మరి భావి జీవితం ఇంకా రిటైర్మెంట్ తర్వాత జీవితం కూడా మంచి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. భాషా ప్రయోగంగా చెబుతూ వారి యొక్క సమయాన్ని, ఖచ్చితత్వాన్ని, సమర్థతని, దక్షతని మరి అన్ని కలగలిసినటువంటి ఒక మూర్తిమత్వమే మరి మన పురుషోత్తం గారని చెప్పేసి మనకి కళ్ళకు కట్టిన చక్కగా చేసినటువంటి విద్యారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి మన తెలుగుమేడ గారిని కూడా సందేశాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈ పాఠశాలకు వచ్చి సారు అదేంటండి సార్ గారు వచ్చిన సంవత్సరం కాబట్టి ఈ స్కూల్లో నేను వచ్చినప్పుడు నా పరిస్థితుల్లో అందరూ పెద్దవాళ్ళు పిల్లలు అక్కడ అలాగా భయంతో ఎంత భయపడేదానంటే ఆ భయం ఇప్పటికి కూడా నాకు ఉండలేదు. చాలా 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 భయపడేదాన్ని. ఎవరితో ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో అనేటటువంటి భయం చాలా ఉంది. అలా మౌనంగానే దాదాపుగా చుట్టూ ఉన్న వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేదాన్ని. అది అర్థం కాని కొన్ని సందర్భాల్లో బాధపడినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితి నుంచి మోటివేషన్ ఇస్తూ చుట్టూ పరిసరాలు గమనించి అర్థం చేసుకోవడానికి సహకరించినటువంటి మొదటి వ్యక్తి నాకు పురుషోత్తం సార్. చుట్టూ గమనించండి మేడం, బాగా తగ్గుతుంది అనేటటువంటి మాట చాలాసార్లు నేను విన్నాను సార్ దగ్గర నుంచి. అంటే నా పనిలో నేను నిలమయ్యేదాన్ని తప్ప నాకెందుకులే అంటే మొదట నేను కూడా ప్రశ్నించేదాన్ని. దేనైనా సహించలేని గుణం, ఓర్పు లేని తన, ఇది చాలా ఉండేది.
వరకు ఆలస్యపడుతూ ఉంటాం. పాపం అర్థం చేసుకున్నారు. చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా నన్ను అర్థం చేసుకునే ప్రయత్నం చేశాయి. ఆ ప్రయత్నంతోనే ముందుకు నడిచాను ఈ 9 సంవత్సరాలు. దానికి వెన్నుదన్నుగా ఇప్పటి వరకు కుశలంగానే నాకు వెన్నుదన్నుగా ఉన్నారని నేను చెప్పుకోగలను. అంటే ఒక వ్యక్తి నిబద్ధతతో ఉంటే ఎంతటి కష్టాన్నైనా పారదోలవచ్చు అనేది చాలా వ్యక్తిత్వం ద్వారా నేను నేర్చుకున్నాను. ఆ నిబద్ధత అనేది ఎన్ని కష్టాలైనా తలవచ్చేటటువంటి సామర్థ్యాన్ని ఇస్తుంది. ఎంతటి వ్యక్తులైనా తలవకి ఉంచేటటువంటి సామర్థ్యం వస్తుంది. దానివల్ల మనకి నష్టమే లేదు, ఎంతవరకు ఉపయోగం. ప్రయోజనం కోసం పాటుపడే వాళ్ళే సమాజానికి వేరు చేయాలి. సమాజ ప్రయోజనం అంటే మన పనిలోనే మన పనిని మనం నిబద్ధతతో చేస్తే మనం సమాజానికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం. ఇది బాగా నేర్చుకున్నారు. సమాజానికి ఉపయోగపడటం అంటే ఈ మొక్కలు ఉదాహరణగా చెప్తారు, పాటలో కూడా చెప్పారు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది వరగమని అర్థవంతులో ఉంది. అపజయాలు కలిగిన చోటే ఎరుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వినిపిస్తుంది. కాబట్టి అంటే రాలిపోయింది కదా, ఇది 3 వారికి ఈ చెట్టు ఇక బతకదేమో అనుకోకలేదు. మళ్ళీ వర్షం పడగానే కొత్త చిగుళ్ళు వస్తాయి. మళ్ళీ అంటే ఋతువులు ఆగట్లేదు, కాలము ఆగట్లేదు, ఏది ఆగడం లేదు. మనం చూసే విధానం మన దృక్పథంలోనే మార్పు. ఆ మార్పును గమనించి మళ్ళీ మనం నిలబెట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని మనకు అందిస్తున్నటువంటి గురువులు చాలా మంది ఉన్నారు. అట్లాంటి గురువుల దగ్గర నేను ఒక శిష్యురాలుగా ఇందాక ఉపాధ్యాయుడు అంటేనే నేర్చుకుంటూ నేర్పేవాడు అంటారు. అలా నేర్చుకుంటూ నేర్పే సామర్థ్యాన్ని అలవర్చుకునే ప్రయత్నం చేశాను. అంతే తప్ప ఒదిగి ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాటిని ఆ శక్తి నశించిపోతుంది రోజు రోజు. ఒరగడానికి అంటే మనం ఎదుర్కొనడమే మంచిది అనేటటువంటి ఆలోచన పెంపొందించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి రోజు రోజు. ఆ పరిస్థితుల్లో అది మంచి ఇది మంచి అనేటటువంటి ఆలోచనని తట్టుకునే పరిస్థితికి మళ్ళీ పెద్దవాళ్ళని ఆశ్రయిస్తారు. అట్లాంటి ప్రయత్నం చాలా చేశారు సార్లు. ఈ పాఠశాలకి ఎంతో మంది ప్రముఖులు తీసుకొచ్చి ఎన్నో మోటివేషన్ స్పీచెస్ ఇప్పించారు. ఆ ప్రయత్నాలు చాలా చేశారు. అలాగే విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అసలు క్షణం కూడా అలుపెరగకుండా ప్రయత్నించినటువంటి వాళ్ళుగా నేను చెప్పొచ్చు. సమయ పాలన పాటించడం, అసలు పిల్లలకి ప్రతి దానిలో కూడా ఎలా ఉండాలో నేర్పుతూ ప్రయత్నించేటటువంటి వాడు. తర్వాత ప్రధాన ఉపాధ్యాయులు కూడా ఏ పని చెప్పినా కూడా నేను ఎందుకు చేయాలి, నేను దీనిలో నేను నాకు అవసరం ఏంటి అనేటటువంటి మాట ఎక్కడ ఏ సందర్భంలో ఏ కోసంగా నాకు అనిపించలేదు. టైం టేబుల్ ఏమంటే వేసేవారు. పిల్లల బుక్స్ ఇవ్వడానికి బుక్స్ ప్రతి తరగతికి సారు బుక్స్ ఇచ్చేటటువంటి ఇన్ఛార్జ్. నేను వచ్చిన సారు అసలు మార్పు కూడా లేదు. తర్వాత ప్రయోగాలు చేయించడం, తర్వాత పిల్లల సామర్థ్యాన్ని పెంచడానికి ఈ వారోత్సవాలు లాంటి వాటిల్లో సైన్స్ సంబంధించినటువంటి సాంకేతిక నామాలు పిల్లలు 2 నిమిషాలు 3 నిమిషాలు చెప్పే సామర్థ్యాన్ని కూడా అలవర్చారు. ఇలా ప్రతి అంశంలో కూడా సారు పిల్లలలో సామర్థ్యాన్ని పెంచేటటువంటి దృక్పథంతోనే ఉండేవాళ్ళు. అసలు తన కళ్ళకు ఏదన్నా ఇబ్బంది పెట్టేటటువంటి సన్నివేశం వచ్చినా దాన్ని అధిగమించడానికి ఎలా ఉండాలో నేర్పేటటువంటి
తెరవడంతో బయటకు పంపిస్తున్నాం. అది ఇంతటి ఆధారమైనటువంటి వ్యక్తిని మాకు అన్ని సేవలు అందించి మాకు వెన్నుదన్నుగా ఉండాలని కోరుకుంటూ సార్కి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉండాలని కోరుకుంటున్నాను. ఉన్నాయని సార్లో ఉన్నటువంటి లక్షణాలను చూస్తాను ఎన్నో నేర్చుకున్నానని మరి పాఠశాల కేంద్రీకమైనటువంటి ఉపాధ్యాయులైనటువంటి పురుషోత్తం గారితో పదవీ విరమణ పొందుతున్నందుకు మరి బాధపడుతూ మన తెలుగు మేడం గారు అందించినటువంటి సందేశం చాలా బాగుంది. అది కృతజ్ఞతగా ప్రతాపంతో విద్యార్థి అభినందన తెలియజేస్తూ పదవీ నాకు చాలా ఎనర్జీ. నేను అసలు మైక్ పట్టుకోను. ఎంతవరకు ప్రోగ్రామ్ ఏది కండక్ట్ చేస్తున్నా కూడా బయట చూసుకోవడమే కానీ మైక్ దగ్గరకు రావడం అనేది ఎప్పుడు రాలేదు. తీసుకొచ్చాక సారు నృత్యంతో ఈ 2-3 మాటలైనా మాట్లాడితే సరే. అదేవిధంగా